ఎంతమంది లైఫ్లో విసుగు చెందున్నారు? ఎంతమంది లైఫ్లో విసుగు చెందున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అన్హ్యాపీ విత్ యువర్ లైఫ్? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అన్హ్యాపీ విత్ వాట్ యు ఆర్ రైట్ నౌ? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఏమంటే ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది పుట్టుకతోనే క్రైస్తవులు ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. ఐ జస్ట్ వాంట్ అండర్స్టాండ్. ఓకే, సో మ్యాక్సిమం. ఎంతమంది క్రీస్తును నిజంగా హృదయపూర్వకంగా అంగీకరించారు? చేతులు ఎత్తండి. 100%. ఎక్సలెంట్. కానీ ఇప్పుడు మీరు ఎంత నిజాయితీగా అయితే చెప్పారో అంతే నిజాయితీగా నాకు ఇప్పుడు కూడా సమాధానం చెప్పాలి. ఓకే, చెప్తారా లేదా? 2 + 2 ఎంత అండి? 4. ఆల్రైట్. మీలో ఎంతమంది మీ జీవితం యొక్క అల్టిమేటం నేను చేస్తున్నాను, నేను ఆ స్థాయిలో ఉన్నాను అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? మీరు చేతులు ఎత్తన అవసరం లేదు. ఓకే, బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ సక్సెస్, విజయం అనేది అదొక గమ్యం కాదు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇది విజయం అనేది గమ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ అ డెస్టినేషన్ దట్ యు గో త్రూ, దట్ యు గో టు. ఓకే, విజయం అనేది ఇట్ ఈస్ అ జర్నీ దట్ యు ఆర్ ఇన్ ఆల్వేస్. ఉదాహరణకి మన మధ్యన ఉన్నటువంటి ఒక యవనస్తుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే, అన్నా డబ్బులు బాగా ఉంటే మర్యాద ఇస్తున్నారు, అదే డబ్బులు లేకపోతే మర్యాద ఇవ్వట్లేదు. దాని అర్థము డబ్బులుంటే మర్యాద ఇస్తున్నారు, డబ్బులు లేకపోతే మర్యాద ఇవ్వట్లేదా అని చెప్పి అడిగాడు. అంటే నేను అన్నాను, కాదు బ్రదర్, డబ్బులు ఉన్నప్పుడు నీకు మర్యాద ఇస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు నటిస్తున్నారు. అర్థమైందండి? డబ్బుకి మర్యాదకి సంబంధం లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఈజ్ జస్ట్ అ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సక్సెస్. ఇట్ ఈస్ అ బై ప్రొడక్ట్ అంతే. అంతేగాని డబ్బు నీ యొక్క విజయాన్ని నిర్ణయించదు. పాస్టర్ గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఏంటిదంటే, ఈరోజు నేను చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్ మాట్లాడబోతున్నాను. ప్రాబబ్లీ టునైట్ క్యాన్ బీ యువర్ నైట్ ఆఫ్ చేంజ్. ఆమెన్. ఇఫ్ యూ బిలీవ్, సే ఆమెన్ లౌడ్లీ. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం పేరు, టాపిక్ పేరు కనబడని దృశ్యము. కనబడని దృశ్యం. ఇట్స్ సంథింగ్ విచ్ యూ కెనాట్ సీ. దాని అర్థం ఏంటంటే, ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్స్. హల్లెలూయా. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ సీ బట్ ఇట్ ఎగ్జిస్ట్స్. దానినే దర్శనం అంటారు. ఏమంటారు? దర్శనం. జాగ్రత్త వినండి. ఈ యొక్క దర్శనము ఎంత ప్రాముఖ్యమంటే, దర్శనము లేని ఎడల, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక నడుదురు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే వేర్ దర్ ఇస్ నో విజన్, పీపుల్ కాస్ట్ ఆఫ్ రిస్ట్రెయింట్. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ వర్స్ కేర్ఫుల్లీ. ఇది రాసింది సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, లేకపోతే చెట్టు కింద రాసినటువంటి వ్యక్తి కాదు, చెట్టు కింద కూర్చొని ఆయన మనసుకి ఏది తోస్తే అది రాసినటువంటి వ్యక్తి కాదు. ఈ మాట రాసింది సాక్షాత్తు ద మోస్ట్ వైజెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. ద వైజెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ ఎవరో తెలుసా? ఆయన హీఈస్ వన్ ఆఫ్ ద వెల్దియెస్ట్ కింగ్స్ దట్ ఎవర్ లివ్డ్ ఆన్ ఎర్త్. సోలమన్ ద గ్రేట్. సోలమన్ అనేవాడు ఆయన భక్తుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. సోలమన్ అనేవాడు, సొలొమోన్ అనేవాడు ఆయన రాజు అయి ఉన్నాడు. హీ ఈజ్ అ పొలిటీషియన్. హీ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ యాంగిల్ టు వాట్ యూ బిలీవ్ దట్ హీ ఈజ్. ఆయన ప్రసంగి గ్రంథం రాశాడు, సామెతల గ్రంథం రాశాడు. ఇవన్నీ రాశాడంటే కాదండి, అవన్నీ ఆయన ఒక భక్తిలో నుంచి రాయలేదు. ఆయన రాసింది ఒక శక్తి స్థాయి నుంచి రాశాడు. డస్ ఇట్ మేక్ సెన్స్? రైట్. ఎందుకు మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు ఇప్పుడు భూమి మీద ఉన్నాడా లేదా? లేడు. యేసు ప్రభు భూమి మీద లేడు ఇప్పుడు. హీ ఈజ్ గాన్. ఆయన చనిపోలేదు, కానీ భూమి మీద లేడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు ఇప్పుడు. నీలోని నాలో నివసిస్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ముందుగా దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క వాక్కు ఉంది,
తర్వాత యేసుప్రభు వచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే the outer box can change but the inner message doesn't change. అర్థమైందండి? అంటే బయట రూపం మారచ్చు, పేరు మారచ్చు, కానీ వర్తమానం మారలేదు. హల్లెలూయా. వర్తమానం మారలేదు. దాని అర్థం ఏంటంటే దర్శనం మారలేదు. అందుకనే దర్శనం కనినవాడి కన్నా గొప్పది. హల్లెలూయా. Whom am I comparing here with? With God himself. దేవుడు కనిన దర్శనము దేవుడి కన్నా గొప్పది. Oh man, can you understand this? దాని అర్థం ఏంటంటే నీవు కనే దర్శనము నీ కన్నా గొప్పది. Are you able to understand? నిజంగా చెప్పండి, ఎంతమంది జీవితంలో సాధించాలనుకుంటున్నారు ఈ రాత్రి? ఇక్కడ ఉన్న వారిలో నువ్వు సాధించాలనుకుంటున్నావు? ఎవ్రీబడి, ఐ బెట్ ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ నువ్వు ఈరోజు చూసినటువంటి ఆ అడుక్కునోడు కూడా నేను గొప్పవాడిని అవ్వాలనుకుంటాడు. దట్ ఈస్ అ డిజైర్ దట్ వీ హ్యావ్ ఎవ్రీబడి. మనందరికీ కూడా ఆ యొక్క కోరిక ఉంటుంది. కోరిక, ఇట్స్ అ డిజైర్. అందుకనే మన కంటికి కనబడేదానికన్నా మనం నమ్మేదాన్ని మనం ఎక్కువ విశ్వసించాలంటున్నాడు పౌలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఒకసారి నరేష్కి మైక్ ఇవ్వండి, చదువుతాడు. ఈ మైక్. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఏమంటే వెలిచూపు వలన కాక అంటే ఏంటో తెలుసండి? పైన చూపు వలన కాక. అందరూ చెప్పండి, పైన చూపు వలన కాక. అంటే మన కంటికి కనపడే చూపు వలన కాక. హల్లెలూయా. నువ్వు చూపు వలన నడవకూడదు. దేని వలన నడవాలి? విశ్వాసము వలన నడవాలి. అంటే విశ్వాసం అంటే గుర్తుపెట్టి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. విశ్వాసం అంటే ఏంటో కాదు. విశ్వాసం అంటే నువ్వు దేనినైతే నమ్ముతున్నావో, సింపుల్గా చెప్పాలి. సో విశ్వాసము వలన అంటే నీ నమ్మకం వల్ల జీవించాలి, నీ చూపు వలన కాదంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ చూపు చూసేది పేదరికాన్ని, దరిద్రాన్ని. దానివల్ల జీవించొద్దు. నీ నమ్మకం దానివల్ల జీవించు. హల్లెలూయా. జాగ్రత్తగానండి. దిస్ ఇస్ ద కోర్ క్రక్స్ ఆఫ్ యువర్ హార్ట్. నేను మాట్లాడుతుంది ఏది కూడా మతపరంగా మాట్లాడట్లేదు, ఏది కూడా ఆత్మీయంగా మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ డైరెక్ట్లీ టు యూ రైట్ ఫ్రమ్ మై హార్ట్. నీ చూపు వల్ల జీవించొద్దు, నీ విశ్వాసం వల్ల జీవించంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే జీవించు, నడువు. దాని అర్థం ఏంటో తెలుసండి? ఇట్ మీన్స్ when you wake up because of the faith that you have. నువ్వు పడుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు పడుకుంటావంటే నువ్వు ఒక దాన్ని నమ్ముతున్నావు కాబట్టి పడుకుంటావు. Are you getting this? నీ ముందున్నటువంటి కంటి చూపు వల్ల పడుకోవు, నువ్వు ఒక దాన్ని నమ్ముతున్నావు కాబట్టి దానివల్ల పడుకుంటావు. ఎంతమంది ఆ స్థాయిలో ఉన్నారు? నీ యొక్క మనస్సు ఏ స్థాయిలో ఉంది? మ్యామ్, ఆర్ యు రియలీ ఎన్ అచీవర్ ఆర్ ఆర్ యు ఓన్లీ డిజైరింగ్ టు బి ఎన్ అచీవర్? నువ్వు నిజంగా సాధించేవాడుగా ఉంటున్నావా, లేకపోతే సాధించాలి అని చెప్పి అనుకునేవాడుగా ఉంటున్నావా? దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కడికి అవే అవయవాలు ఉంటాయి, ప్రతి ఒక్కడికి అవే వనరులు ఉంటాయి, ప్రతి ఒక్కడికి అయ్యే తలాంతులు ఉంటాయి. డిఫరెన్స్ ఈజ్ వాట్ మేక్స్ యూ స్లీప్ ఆర్ గెట్ అప్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్. ఒక ఇంటర్వ్యూలో, ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూలో అతను స్పేస్ ఎక్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ద్వారా రాకెట్స్ పంపిస్తాడు మార్స్కి, మూన్కి. ఇట్స్ బేసిక్గా ఏంటంటే ఆ కంపెనీ, ఇట్స్ అ కంపెనీ వేర్ హీ ట్రైస్ టు రీయూజ్ ద రాకెట్ లాంచెస్. ఓకే, సో ఇట్ సేవ్స్ అ లాట్ ఆఫ్ మనీ, మిలియన్స్ ఆఫ్ మనీ. ఇట్స్ అ వెరీ ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్. అసలు ఇతనికి స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఐడియా లేదు, రాకెట్స్ని లాంచ్ చేయడంలో ఐడియా లేదు, ఏమీ లేదు. అండ్ హీ ట్రైస్ టు హైర్ ద బెస్ట్ సైంటిస్ట్స్ ఇన్ ద వరల్డ్. వీళ్ళు ఏం చెప్తారంటే,
నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వమంటారు. ఎందుకు? మీది ఒక స్టార్టప్, మీ కంపెనీలో మేము ఎందుకు జాయిన్ అవ్వాలంటారు. ఎవరు జాయిన్ అవుదామని చెప్పి అనుకుంటున్నారంటే చెత్త బ్యాచ్ అనమాట, చెత్త బ్యాచ్. ఎలాన్ మస్క్ ఎలాంటాడంటే చెత్త బ్యాచ్ని ఎంకరేజ్ చేయడు. సో ఈయన ఏం చేశాడంటే ఈయనే చీఫ్ ఇంజనీర్ అయిపోయాడు. అప్పటి వరకు రాకెట్స్ అంటే ఏంటో తెలియని, ఏబిసిడీలు కూడా తెలియని వ్యక్తి, హీ స్టార్టెడ్ మింగ్లింగ్ విత్ ద పీపుల్ హూ నో అబౌట్ రాకెట్స్, who can deal with rockets, who are scientists. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ సర్కిల్, నీ బ్యాచ్ ఎలా ఉంది గుర్తుపెట్టుకోండి ఒకసారి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కువ? whom are you interacting with? Okay, fine, not going off the track, but remember, ఈయన ఏం చేశాడంటే he became the chief engineer. ఈయన he designed space rockets. రష్యాకి వెళ్ళాడు. రష్యాకి వెళ్ళి నాకు 2 రాకెట్లు కావాలి, మీ పాతి అన్నాడు. ఏంటి సీరియస్గా అన్నాడు. అవును, నేను విన్నాను మీరు అమ్ముతారా రాకెట్స్ అని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నాడు. చూడండి, అసలు ఆలోచించండి. ఎందుకు? ఆ రాకెట్స్ని విప్పదీసి వాటి యొక్క ఫంక్షనాలిటీ ఏంటో తెలుసుకోవడానికంట. ఆర్ యు మ్యాడ్ ఎనఫ్ టు అచీవ్ యువర్ విజన్, టు గో టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ యూ వాంట్ టు? అసలు ఊహించండి, ఆ ఒక్క విషయం ఊహించండి. నువ్వు నీ ఊరు దాటే బయటకు వెళ్ళలేకపోతున్నావు, నీ యొక్క సౌకర్యాన్ని దాటే బయటకు వెళ్ళలేకపోతున్నావు. దిస్ గై, he went out of his comfort zone. He went to Russia. He bought 2 rockets. దాన్ని విప్పదీసి దాని యొక్క ఫంక్షనాలిటీ స్టడీ చేసి he created 3 failures. ఒక్కొక్క రాకెట్ ఖరీదు జస్ట్ రాకెట్, ఓన్లీ ద రాకెట్ ఖరీదు $40 million. 3 రాకెట్ ఫెయిల్యూర్స్ అయ్యాయి ఆయనకి. 3 ఏంటండి? 3 అంటే అంత ఓన్లీ రాకెట్కి $120 million. మూడోది కూడా ఫెయిల్ అయ్యేసరికి ఇంటర్వ్యూ జరుగుతుంటే ఆయన అన్నాడు, మూడోది ఫెయిల్ అయింది, మీరు ఇంకా వదిలేసుకుందాం అనుకున్నారా అంటే ఏమన్నాడో తెలిసినా? ఏడుస్తూ ఐఎమ్ నెవర్ గోయింగ్ టు గివ్ అప్ అన్నాడు. అప్పుల్లోకి వెళ్ళిపోయాడు ఆ 3వ ఫెయిలియర్తో. అయినా సరే ఆ యొక్క దర్శనాన్ని విడిచిపెట్టలేదు. అండ్ యు నో వాట్ నౌ? He is one of the most successful persons on planet Earth. What made him become that? ఆయన తన యొక్క దర్శనాన్ని అచీవ్ చేయడానికి ఏంటి సహాయపడిందంటే, ఈరోజు రాత్రి నేను మాట్లాడుతున్నటువంటి అంశమే ఆయనకి సహాయపడింది. అదేంటంటే దర్శనము. దర్శనం ఎలాంటిదంటే నిన్ను లేపుతుంది. పడుకుందామంటే పడుకోనీయదు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దర్శనము ఎలా ఉంది ఈరోజు? డూ యూ హ్యావ్ అ విజన్? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? చాలా సింపుల్గా డిఫైన్ చేశాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో. చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం, పెద్ద డీటెయిల్డ్గా వెళ్ళొద్దు, పైన చదవండి, ఈజీగా అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, నిరీక్షింపబడు వాటి యొక్క అంటే ఏంటి? నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వాటి యొక్క నిజ స్వరూపం అంటే నీ ఏదైతే ఆలోచిస్తున్నావో దాని యొక్క నిజ స్వరూపం, నువ్వు దేనికైతే కోరుకుంటున్నావో దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. అర్థమైంది? ఇప్పుడు నువ్వు దేన్నైతే తలస్తున్నావో దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. అదేనండి విశ్వాసం అంటే నువ్వు తపస్సు చేయాలి, తలకిందలకి అయిపోవాలి, ఏం లేదు. విశ్వాసం అంటే ఏం లేదు, గొప్ప విశ్వాసం ఏం లేదు, చిన్న విశ్వాసం కలిగి ఉంటే చాలా అన్నాడు యేసు ప్రభు. యాక్చువల్లీ ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే చాలు, కొండను కదలాలని కదులుతుంది. ద పాయింట్ ఈజ్ గుర్తుపెట్టుకోండి, ఆ విశ్వాసంలో బ్రతుకుతున్నావా? ఆ విశ్వాసంలో పడుకుంటున్నావా? ఆ విశ్వాసంలో జీవిస్తున్నావా? ఆ యొక్క నమ్మకంలో జీవిస్తున్నావా? ఆ యొక్క ఊహలో జీవిస్తున్నావా? ఆ యొక్క ఊహలో నడుస్తున్నావా? ఆ యొక్క ఊహనే పట్టుకొని నువ్వు నడుస్తున్నావా? పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రసంగం వింటాం చక్కగా, ఇంటికి వెళ్తాము, ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునేసరికి అంత రీసెట్ బటన్ కొడేస్తుంది. అక్కడ వచ్చింది తేడా. దట్ ఈస్ వేర్ ద మిస్టేక్ లైజ్. ఇఫ్ యూ రియలీ హ్యావ్ దట్ ప్యాషన్, ఇఫ్ యూ రియలీ హ్యావ్ ద ఫైర్, ఆ ఫైర్ ఎలా ఉండాలంటే నువ్వు పడుకొని కూడదు అసలు.
నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదే విశ్వాసము. నువ్వు దేనైతే కోరుతున్నావు దాని యొక్క స్వరూపమే విశ్వాసం. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కోరుకుంటుంది ఇట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. హల్లెలూయా. మ్యాన్, డూ యు అండర్స్టాండ్ దట్? నువ్వు కోరుకుంటుంది, నువ్వు ఊహిస్తున్నది అది ఆల్రెడీ ఉంది. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దాన్ని రియల్ చేయాలంతే. నువ్వు చేయాల్సిందల్లా దాన్ని అంటే ఉన్నదాన్ని ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్లో తీసుకురావాలి. హల్లెలూయా. అందుకే చూడండి, బేబేలు ఆ యొక్క టవర్ కట్టుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసి, వీళ్ళు కట్టేశారు ఆల్రెడీ అన్నాడు. దేవుని దృష్టిలో కట్టేశారు. చేంజ్ ఇట్. మనిషికి అసాధ్యమైనదంటూ లేనే లేదు. హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి. అదృశ్యమైనవి ఏవండి? అదృశ్యం అంటే కనబడనవి. కనబడనవి అందరూ చెప్పండి. కనబడనవి ఉన్నావి అని చెప్పడానికి రుజువు అది. హల్లెలూయా. నీకు చిన్నప్పుడు కొన్ని కళ్ళు వచ్చాయి, గుర్తుందా? నీకు చిన్నప్పుడు కొన్ని నీ ఆలోచనకు వచ్చే గుర్తుందా? నేను ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలని. అదేంటో తెలుసా? నీ భవిష్యత్తు నీ వైపు కేకలేసి పిలుస్తుంది, నువ్వు ఇలా రా. మనం ఏం చేసాం, దాన్ని పక్కన పెట్టేసి చక్కగా సూట్ కేసు పెట్టేసి ఇస్త్రీ పెట్టేసి. ఆఫ్ కోర్స్ ఇట్ మైట్ నాట్ బీ యువర్ మిస్టేక్ ఎంటైర్లీ, బట్ యు నో వాట్, whatever happens in your life is definitely your mistake. Whatever happens in your life, never blame your mistakes for somebody else. Never blame it. హల్లెలూయా. మనము అదృశ్యమైనది దృశ్యంగా మార్చాలి. ఆమేన్. అదే కనబడని దృశ్యము. రాజు అయిన సాలొమోను ఏం చెప్పాడు చూద్దాం. దేవోక్తి లేని ఎడల, సామెతల గ్రంథము 29:18, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల అంటే దర్శనము లేని ఎడల. దేవోక్తి లేని ఎడల అంటే ప్రణాళిక లేని ఎడల. డూ యూ హ్యావ్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్? ప్రణాళిక ఉందా నీ జీవితానికి? రేపు ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలో తెలుసా నీకు? ఒక నెలకి ప్లాన్ ఉందా నీకు? డూ యు నో ఐ హ్యావ్ ప్లాన్డ్ అవుట్ ఫర్ ద నెక్స్ట్ 10 years. I know what to do, where I want to be for the next 10 years. Next 10 years. And for the next 4 years, I know what I am going to do exactly. Exactly. For the next 10 years, for my lifetime, I have my plan. For my next 10 years, I know what I'm going to do. For the next 4 years, I know where I'm going to be at what time, when. Have you scheduled it? దాని అర్థం ఏంటంటే దర్శనం ఉంది కానీ దర్శనానికి మీరేమీ చేయట్లేదు. ఊహ ఉంది కానీ ఆ ఊహ వైపు ఏం ప్రయత్నించట్లేదు. దేవోక్తి లేని ఎడల ప్రణాళిక, దర్శనం వైపు పరిగెట్టేటువంటి ప్లాన్ లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. నువ్వు కట్టులేక తిరుగుతున్నావు. ఇప్పుడు ఎందుకు అర్థమైందా? Hallelujah. Man, is this helping you? Is this helping you? Is this helping you? You know, all leaders have self-discipline. ఏముంటుంది? ఆల్ లీడర్స్. ఎవడైతే నాయకుడిగా అవుదామనుకుంటున్న ప్రతి ఒక్కనికి స్వీయ క్రమశిక్షణ ఉంటుంది. ఏముంటుంది? స్వీయ క్రమశిక్షణ. Are you disciplined enough to not eat certain food? Are you disciplined enough to not watch certain things? Are you disciplined enough not to do certain things? Are you disciplined enough not to go to certain places? Are you disciplined enough not to talk to certain people? Are you disciplined enough not to do certain things in your life which harm you? సొల్లు కబుర్లు చెప్పుకోవడం చాలా హార్మ్ఫుల్. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? అది మన టైంని వృధా పరుస్తూనే ఉంటుంది. You talk with your friends all night.
ఏం మాట్లాడుకున్నారు బ్రదర్ అంటే, ఏం లేదండి. హలో నా ప్రియ సహోదరి సహోదరుడా, దర్శనం ఉంటే స్వీయ క్రమశిక్షణ ఉంటుంది. దర్శనాన్ని నువ్వు స్థాపించాలని చెప్పి అనుకుంటే స్వీయ క్రమశిక్షణ ఉంటుంది. హల్లెలూయా. స్పష్టమైన దర్శనము కలిగి ఉంటే మనిషి చాలా సన్నని జీవితం జీవిస్తాడు. ఎలాంటి జీవితం? సన్నటి జీవితం. స్పష్టమైన దర్శనము కలిగి ఉంటే, స్పష్టమైన దర్శనము కలిగి ఉంటే మనిషి అనవసరమైనటువంటి పనులు చేయడు, అనవసరంగా ఎక్కడికి వెళ్ళడు, అనవసరమైనటువంటి బట్టలు వేసుకోడు, అనవసరమైనటువంటి సినిమాలు చూడడు, అనవసరమైనటువంటి పాటలు వినడు, అనవసరమైనటువంటి బూట్లు కొనుక్కోడు, అనవసరమైన ఖర్చు చేయడు. హల్లెలూయా. మనందరి లైఫ్లో కొంతమంది ఉంటారు, బాబాయ్ పదా అంటారు, తమ్ముడు పదా అడిగి వెళ్దాం, బావా రారా, మామా రారా. బైబిల్లో కూడా ఉన్నాడు ఒకడు, అదే పురుషుడు రూపంలో లేడు, స్త్రీ రూపంలో ఉన్నది. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం నుంచి చూద్దాం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. మరియా అను సహోదరి ఉండెను. ఈమె ఎవరికి తెలుసా? ఆమెకు మార్తాకి. ఎవరికి? మార్తాకి అనమాట. మార్తాకు మరియా అని ఒక సహోదరు ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసయ్య గృహానికి వచ్చాడు. యేసయ్య గృహానికి వచ్చిన తర్వాత యేసయ్య పాదాల దగ్గర మరియా కూర్చొని యేసయ్య బోధ వింటుందంట. అదే చదవం కదండి. ఆయన బోధ వినిచుండెను. చదవండి నెక్స్ట్. మార్తా విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి మార్తా ఏం చేసిందండి? విస్తారమైన పని. అందరూ మళ్ళీ రిపీట్ చేయండి. విస్తారమైన పని పెట్టుకోవడం చేత మార్తా ఏం చేసిందండి? విస్తారమైన, మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ విస్తారమైన పని. గుర్తుపెట్టుకోండి అది. ఓకే, గుర్తుపెట్టుకోండి అది. ఆ మాట గుర్తుపెట్టుకోండి. విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి. నెక్స్ట్ మాట ఏంటి? విస్తారమైన పని పెట్టుకుంది, తర్వాత ఏమైంది? తొందరపడింది. ఏమైందండి? తొందరపడింది. రెండు మాటలు. ఒకటి విస్తారమైన పని, రెండవది తొందరపాటు. ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు. ఆమంతా కూల్ గా మాట్లాడట్లేదు తెలుసా? ఇప్పుడు తొందరపడి మాట్లాడుతుంది అనమాట. ప్రభువా నేను ఒంటరిగా ప్రభువా ఓకే, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? బ్రదర్, నాకు డైలాగ్ అర్థం కాలేదు, మళ్ళీ చదువుతాం. మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్. నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నీకు ప్రశాంత్, నీకు చింత లేదా? నా ఫ్రెండ్ నా దగ్గర రావట్లేదు, నీకు చింత లేదా? ఏంటి సంబంధం? ఏంటి నరేష్ చెప్పు నాకు ఇప్పుడు తెలియాలి. ఈమె సహోదరి ఈమెకు సహాయం చేయట్లేదు, ఈమెను ఒంటరిగా వదిలేసింది. ఎందువల్ల? విస్తారమైన పని పెట్టుకోవడం వల్ల. ఎందువల్ల? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంతమంది జీవితాల్లో విస్తారంగా ఉంది పని? అదే విస్తారమైన పనికి మాట అర్థమైందా? ఇప్పుడు నువ్వు టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత సిలబస్ చూసుకోవాలి, నువ్వు రేపు ప్రొద్దుట చెప్పేటువంటి పాఠాన్ని నువ్వు మళ్ళీ ఏమంటారు రివైజ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఎలా చెప్పగలను అని ప్రిపేర్ అవ్వాలి. టెస్ట్స్ ఏమైనా పెట్టుంటే పేపర్స్ కరెక్ట్ చేయాలి. యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ టుమారో. బట్ యూ డోంట్ గో టాకింగ్ విత్ ఫ్రెండ్స్. ఏంటి కబుర్లు ఏంటి? చెప్పండి సిస్టర్, బ్రదర్ చెప్పండి. అలా వెళ్దాం, సరదాగా వెళ్దాం, గాలి చల్ల గాలి వస్తుంది, గాలి పిలుస్తుంది. చాలా మంది గాలి పిలుస్తూ ఉంటుంది. నేను ఒంటరిగా
పని చేయుటకు నా నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. సాంబ్రాణి, బొంద, ఆకు, వక్క, కరివేపాకు అనమాట. ఏ సంబంధం లేదు. అర్థమైంది మీకు? సాంబ్రాణి, బోలం, ఆకు, వక్క, కరివేపాకు, ఏమైనా సంబంధం ఉంది వాటికి? ఏమి లేదు. ఎందుకు లేదో తెలుసా? ఎక్కువ పని. గుర్తుందా మీకు? చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే నాన్న ఏమవుతాను? క్రికెటర్ అయిపోతాను. క్రికెటర్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, పెద్ద సిక్స్లు కొడతాను, దేశాన్ని ఉద్ధరిస్తాను. రెండో రోజు సైంటిస్ట్, తగ్గేది లేదు మన సైంటిస్ట్. మూడో రోజు అది నాకు తెలుసు డాక్టర్, పోలీస్, పైలట్, విమానాలు ఎగరేస్తాడు కదా పైలట్. పోలీస్, మధ్యలో పోలీస్ కనబడతాయి. పోలీస్, నాన్న నేను పోలీస్ అవుతాను. అవురా? ఎవరు పోలీస్ ట్రైనింగ్ సెలెక్ట్ అవ్వడానికి ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాలి? 5 కిలోమీటర్స్ పరిగెట్టి 1 కిలోమీటర్ కూడా పరిగెట్టాడు రోజు, పోలీస్ అవుతాడట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 40వ వచనం ఫస్ట్ నుంచి చదువుదాం, మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడింది. ఆమె ఎందుకు తొందరపడింది? అర్థమైంది? అనవసరమైన పని, అనవసరమైన వ్యవహారం, అనవసరంగా సొల్లు కబుర్లు వేయడం ఫ్రెండ్స్తో, అనవసరంగా ఫోన్ బిల్ పెంచడం, అనవసరమైన వీడియో కాల్స్. వీడియో కాల్ చూడు, నైలు చూడు, నేనేం వంట చేస్తున్నాను, నువ్వు అక్కడ లైన్లో ఉండు. ఏం చేస్తున్నావు? నేను క్లాస్ ప్రిపేర్ అవుతున్నాను, చూడు, నన్ను చూడు. చెత్త బ్యాచ్ అనమాట అది, చెత్త బ్యాచ్. 41 వచనం. అందుకు ప్రభువు మార్తా అంటే అంత చిరాగ్గా చెప్పింది ఏమి అదేనా? ఇప్పుడు మనం కూల్గా మాట్లాడుకుంటున్నాం, అలా కూల్గా ప్రభువా అని చెప్పలేదు. ప్రభా పిచ్చికిపోయింది ఏమో ఇప్పుడు. ప్రభు మాత్రం ఆగు మార్తా. చూస్తే 2 సార్లు ఇప్పుడు మార్తా హోల్డ్ ఆన్ అన్నాడు. దాని అర్థం మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి. కొంతమంది నాకు మెసేజ్ చేస్తారండి, పాస్టర్ గారు, ఈ లోకంలో దేవుడు నిజంగా ఉంటే పేదరికం ఎందుకు ఉంది? ఈ లోకంలో దేవుడు నిజంగా ఉంటే అనారోగ్యం ఎందుకుంది? ఎందుక? నీలాంటి వాడు ఉండడం వల్ల వచ్చిందిరా అనారోగ్యం. పాయింట్కి సమస్య ఇక్కడ యేసుప్రభువు గారు చెప్తున్నాడు, మార్తా హోల్డ్ ఆన్ ఆగు, పనులు గూర్చి విచారము కలిగి. నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. 6 యేసుప్రభు కొడితే 6 కొడతాడు, అవుట్ ఆఫ్ ద పార్క్. అది ఇంకా అవసరమైంది ఏంటండి? ఏంటో తెలుసా? ఒకటే, నీ దర్శనం. ఏంటా ఒకటే? ఎవరు చెప్పారు ఈ మాట? అర్నెస్ట్ మొహంతి కాదు, యేసుప్రభు. సాక్షాత్తు బెత్లెహేంలో పుట్టినటువంటి నజరేయుడైన యేసుప్రభు. అవసరమైన పని ఒకటే. నువ్వు అనవసరంగా కొంతమంది కొన్ని ప్లేసులకు వెళ్తా ఉంటారు, వద్దు, ఆపే. మీకు విషయం చెప్పనా? 2014 నుంచి 2012 నుంచి 2017 వరకు అనవసరమైనటువంటి ప్రాంతాలకు ఒక్కటి కూడా జాలీగా వెళ్ళా. That was the time I was laying the foundation for this ministry. ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను, అక్కడ పనిచేస్తూ వారి యొక్క విధి విధానం నేర్చుకుంటున్నాను, వాళ్ళ చేత తరబిది పొందుతున్నాను,
వారు నాకు ఎలాగ నేను వ్యవహరించాలి, నా యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలా ఆలోచించాలి, డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి, సిస్టమ్స్ని ఎలా మేనేజ్ చేయాలి, సిస్టమ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇదంతా వాళ్ళు డబ్బులు ఇచ్చి నాకు నేర్పించారు తెలుసా. దాన్ని ఉద్యోగం అంటారు. నా ఉద్యోగం నేను ఎలా చేసేవాడిని తెలుసండి, షాక్ అయిపోతారు వింటే. అది నా స్వంత వ్యాపారంలో చేసేవాడిని. నా బాస్ని మించినటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడిని. లిటరల్గా ఎందుకో తెలుసా, అది నా పని. సొల్లు కొబ్బరి చెప్పుకోవడం నా పని కాదు, గర్ల్ ఫ్రెండ్తో సరదా తిరగడం నా పని కాదు, అలాగా కొబ్బులు చెప్పుకుంటూ చల్లగాలి పిలుస్తూ ఉంటే నాకు పని కాదు, నా పని కాదు. ఇక్కడే ఉంది నా గర్ల్ ఫ్రెండ్, నా భార్య. ఆమెతో ఎప్పుడు నేను 10 గంటలు దాటి మాట్లాడలే, రాత్రి 10 తర్వాత ఎప్పుడు మాట్లాడలే. గుడ్ నైట్, స్లీప్. ఎందుకు, తెల్లవారుజామున 5 గంటలకు లెగుస్తానని చెప్పి అనుకుంటాను, దానికన్నా ముందే లెగిసిపోతాను నేను. పడుకొని ఇది నా దర్శనం. లేపుతా, లే 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 దా అంటది. కొంతమంది గొర్రని పెట్టి పడుకుంటారు పనిలోనే. ఆయన లేడు, పడుకుందాం కాసేపు. ఆయన లేడు కానీ నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఈ జీవితం ఎవరిది, ఆయనదా నీదా? చెప్పండి బ్రదర్స్, ఎవరి జీవితం ఆడిదేనా? మరి ఆయన ఏం చేస్తాడు? అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. 42 మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. అది పాయింట్. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఏమంటే ఇప్పుడు చెప్పండి, ఉత్తమమైనది ఒకటి ఎంచుకోవడం బెటరా, అనవసరమైనటువంటివి ఇన్ని పెట్టుకోవడం బెటరా? 2000 రూపాయల నోటు చక్కగా ఒకటి నీట్గా మడిచిపెట్టి పాకెట్లో పెట్టుకోవడం బెటరా, బోల్డ్ అంత చెల్లరా నడిస్తే సౌండ్ గల్ గల్ అని వస్తుంది, ఎంత బాగుంటుంది, బరువు వెయిట్ మొయ్యలేడు, అలా నడి వంగిపోతా ఉంటుంది, మోస్తాం దాన్ని. చెల్లరొద్దు. హల్లెలూయా. ఎందుకు చిల్లర? ఎందుకు చిల్లరా? నా ప్రియ సహోదరి సహోదరుడా, యు వర్ నాట్ బోర్న్ టు డూ ఎవ్రీథింగ్. ఆమేన్. నా వెనక రిపీట్ చేయండి. ఐ యామ్ నాట్ బోర్న్ టు డూ ఎనీథింగ్, టు డూ ఎవ్రీథింగ్. టు డూ ఎవ్రీథింగ్. అన్నీ చెయ్యటానికి నువ్వు జన్మించలేదు. కొన్ని ఆపుకోవాలంతే, అనవసరమైన విషయాలు ఆపుకోవాలి. హల్లెలూయా. అనవసరమైన విషయాలు ఆపుకోవాలి. కొన్నిసార్లు మనకి దురద పడుతూ ఉంటుంది, బట్టలు కొనుక్కుందామని క్రెడిట్ కార్డు వాడేసి మరీ గీకేసి బట్టలు కొనేద్దాం, మన బాగా ఫ్యాషనబుల్గా కనపడాలి. ఎందుకు బ్రదర్? ఎందుకు? ఎంతమంది ఇక్కడ ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు? చేతులు ఎత్తద్దు. ఎందుకో తెలుసా, నాకు తెలిసి అందరూ ఉండుంటారు, స్ట్రెస్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్. ఎందుకో తెలుసా, ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఏం చేయాలో అర్థం కాకపోతేనే స్ట్రెస్ వస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో గుర్తుపెట్టుకొని బీపీ పెరుగుతుంది, అనవసరంగా కొలెస్ట్రాల్, షుగర్ పెరుగుతుంది. ఎందుకు? లాస్ట్ వీక్ సండే చూసాం మనం, ఎలాంటి మనసు ముఖాన్ని తేట చేస్తుంది? సంతోషకరమైన మనసు. హల్లెలూయా. నీ మనసు సంతోషంగా లేదంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఉదయం 5 గంటలు లేపుతుంది నీ దర్శనం, కానీ ఆ లేపడానికి కూడా నీకు సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. 24 గంటల్లో 18 గంటలు నువ్వు మెలకు ఉండలేకపోతున్నావు అంటే ఎక్కడో తేడా ఉంది నీ దగ్గర.
ఎక్కడో తేడా జరుగుతుంది, ఏదో సంథింగ్ ఈజ్ నాట్ రైట్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 1 కొరింథీయులు 10:23 చదవండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని ఏమంటే అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు. అంటే నేను ఏదైనా చేయడానికి స్వాతంత్రం ఉంది. ఇప్పుడే రైట్ నౌ నేను మాట్లాడుతుంటే మీరు లేచి వెళ్ళిపోవచ్చు. స్వాతంత్రం ఉందా లేదా? మీరు ఇంట్లో ఏ పని పాట చేయకుండా మీరు పడుకోవచ్చు, ఉందా లేదా? యూ కెన్ డూ దాట్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ విష్. నువ్వు ఏ పని చేయడానికైనా స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి కావు. ఎందుకు? చదవండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. అందుకు అన్ని నేను చేయను. హల్లెలూయా. నిజం చెప్పండి, 20 సంవత్సరాల వాడికి అమ్మాయి వెనక వెళ్తే ఏమొస్తుంది? ఏమైనా క్షేమాభివృద్ధి వస్తుందా? అదే 20 సంవత్సరాల వాడికి ఎంత ఎనర్జీ ఉంటుంది, ఎంత పొటెన్షియల్ ఉంటుంది, ఎంత ఆలోచన శక్తి ఉంటుంది. వాడు ఇంకొక జెఫ్ బెజోసో, ఎలాన్ మస్కో, లేకపోతే స్టీవ్ జాబ్సో అవ్వచ్చు కదా. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడు గుర్తుపెట్టుకోండి, అనవసరమైనటువంటి విషయాలు చేయొద్దు. ప్రక్కవాడికి తిరిగి చెప్పండి, అనవసరమైనటువంటి విషయాలు చేయొద్దు. అనవసరమైన ప్రాంతాలకు వెళ్ళదు. మళ్ళీ చెప్పండి. కొంతమంది కాళ్ళు లాగేస్తుంటాయి ఆ పబ్బు వైపు, ఆపుకోలేకపోతుంటారు. ఎందుకు పబ్బు అసలు అక్కడికి ఎందుకు కొంతమంది వారానికి ఒక సినిమా చూడలేకపోతే, అమ్మో ఈ వారం ఎలా, వారం రాత్రికి ఒకటి ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది కదా, ఫోన్లోకి వచ్చాయి కదా. చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను నేను. Vision is the ability to see beyond the present and create what exists but cannot be seen. ప్రస్తుతాన్ని దాటి చూచి ఏదైతే నీ కంటికి కనబడదో కానీ నీ మనసులో దాగి ఉంటుందో దానిని సృష్టించే సామర్థ్యమే దర్శనము. హల్లెలూయా. నేనే రాశాను దర్శనానికి డెఫినేషన్. మళ్ళీ చదువుదాం. ప్రస్తుతాన్ని దాటి చూచి ఏదైతే నీ కంటికి కనబడదో కానీ నీ మనస్సులో దాగి ఉంటుందో దానిని సృష్టించే సామర్థ్యమే దర్శనము. హల్లెలూయా. దానిని సృష్టించే సామర్థ్యమే దర్శనము. You become a leader when you find things what to master. నీవు ఎప్పుడైతే దేనిని జయించాలో కనుక్కుంటావో అప్పుడు నువ్వు నాయకుడిగా జన్మిస్తావు. హల్లెలూయా. సంఘాల్లో ఇవన్నీ చెప్పబడవు. ఎందుకో తెలుసా? అక్కడ నిలబడి బోధ చేస్తున్నవాడికి నాయకు లక్షణాలు అంటే ఏంటో తెలియదు. నాయకుడు అంటే ఏమనుకుంటారు? మైక్ పట్టుకుని ప్రసంగం చేయడం అనుకుంటారు. మెసేజ్లు కాపీ కొట్టేసి. మెసేజ్ని సృష్టించు, దేవుడు నీకు దర్శనం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు నీ యొక్క ఆఫీస్లో పని చేస్తున్నావే, నువ్వు ఏ ఆఫీస్లో అయితే పని చేస్తున్నావో ఆ యొక్క ఆఫీస్లో నువ్వు ఒక కొత్త డెఫినేషన్ క్రియేట్ చేయగలవా? కెన్ యూ గివ్ న్యూ ఐడియాస్? కెన్ యూ స్టార్ట్ క్రియేటింగ్ అ న్యూ వరల్డ్? You only know about entrepreneurs. You don't even know about intrapreneurs. Intrapreneurs ఎవరో తెలుసండి? ఆంటర్ప్రెన్యూర్స్ అనే ఆలోచిస్తారు, కానీ కంపెనీస్లోనే ఉండి వారు కూడా ఆంటర్ప్రెన్యూర్స్ లాగా ఆలోచింపచేసి అక్కడ ఫంక్షనాలిటీ అలా ఉంటుంది. ఏం చేస్తున్నావు ఈరోజు? దేవునికి ఇచ్చినటువంటి సామర్థ్యతను నువ్వు వాడగలుగుతున్నావా? అనేక మంది ఎందుకు తెలుసా పేదరికంలో ఉన్నారు? ఎందుకంటే వారు ఏమై ఉన్నారో వారికి తెలీదు.
నీ పేదరికానికి అర్థము నీవు ఏమై ఉన్నావో నీకు తెలీదు. అందుకే when you discover who you are, that's when poverty will leave you, man. You are not going to work for money any longer. You'll start working for that vision that God has given to you. గుర్తుపెట్టుకోండి, దర్శనం ఎప్పుడు కూడా ఒంటరిగా నువ్వు జయించలేవు. ఒంటరిగా దర్శనాన్ని నువ్వు పొందలేవు, సాధించలేవు. A vision can never be achieved in isolation. దర్శనము ఒంటరిగా సాధించలేవు. ఎవడు ఒంటరిగా సాధించాడు చెప్పండి? సాక్షాత్తు యేసయ్య కూడా తన యొక్క దర్శనాన్ని ఒంటరిగా సాధించలేకపోయాడు. అందుకే 12 మంది శిష్యులు ఉన్నాడు యేసయ్యకి. కానీ 12 మంది శిష్యులు ఎవరో తెలుసా? వారు కూడా నాయకులే. హల్లెలూయా. మోషే కూడా ఒంటరిగా సాధించలేకపోయాడు. మోషే కూడా ఒంటరిగా సాధించలేదే. మోషేతో పాటు అహరోను ఉన్నాడు, మోషేతో పాటు యెహోషువ ఉన్నాడు, మోషేతో పాటు గొప్ప సైన్యము నిలిచింది. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క దర్శనాన్ని పలుకుతావో నీ స్నేహితులు ఏర్పరచబడతారు. విషయం ఏంటంటే, నీ దర్శనమే నీకు తెలియకపోతే నీ దర్శనాన్ని ఎలా పలుకుతావు? నీకు కావలసిన స్నేహితులు ఎలా వస్తారు? అనవసరమైన స్నేహితులే కదా వస్తారు. అందుకే వేళాకోళం ఆడుకునే స్నేహితులు వస్తారు. అందుకే సొల్లు కబుర్లు చెప్పుకునే స్నేహితులు వస్తారు. అందుకే నిన్ను కించపరిచే స్నేహితులు వస్తారు. అందుకే నిన్ను ఇంకా లాగేసే స్నేహితులు వస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళందరూ నీ స్నేహితులు కాదు. నువ్వు స్నేహితులు అనుకుంటున్నావు. స్నేహితులు అంటే ఎవరో తెలుసా? నీ దర్శనాన్ని ఇంకా పెంపొందించి నీ దర్శనాన్ని ఇంకా కొనసాగించేవాడే నీ స్నేహితుడు. యేసు అంటాడు, ఎవడు నాకు తల్లి? నా సహోదరుడు ఎవడో? హల్లెలూయా. ప్రతి దర్శనము దాని యొక్క అథెంటిసిటీ కోసం పరీక్షింపబడుతుంది. ప్రతి దర్శనము అప్పుడు తెలుసుకోవాలి అది నిజంగా అథెంటిక్ దర్శనమా కాదా, అది నిజంగా నిజ స్వరూపంలో ఉండేటువంటి దర్శనమా కాదా. నువ్వేమైనా చరిత్రను సృష్టిద్దాం అనుకుంటున్నావా? చరిత్రని సృష్టించాలా? యా, ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. నువ్వేమైనా చరిత్రను సృష్టిద్దాం అనుకుంటున్నావా? అంత సీన్ లేదండి మనకి. Do you know why I have named this church New Life International? Do you know the tagline of this church? Living life effectively. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ రోజే నీ ఆఖరి రోజు అని చెప్పి నువ్వు జీవించాలి. రేపటికి నువ్వు బ్రతుకుతావో లేదో నీకు తెలియదు. ఈ రోజే నీ ఆఖరి జీవితం. ఈ రోజే నీ ఆఖరి రోజు. ఈ రోజే నీ ఆఖరి రోజు అయితే ఏం చేస్తావు నువ్వు? ఆ సమాధి ఆస్తితో నింపబడకూడదు. సమాధి ఖాళీగా ఉండిపోవాలి నువ్వు చనిపోయినప్పుడు. అనేక మంది వాళ్ళ ఆస్తిని తీసుకెళ్ళిపోతున్నారు సమాధిలోకి. దట్ ఈస్ ద మోస్ట్ వెల్దియస్ట్ ప్లేస్. ఎందుకో తెలుసా? అనేక సొల్యూషన్స్ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అనేక సొల్యూషన్స్, వరల్డ్లోకి రావాల్సిన సొల్యూషన్స్ వెళ్ళిపోతున్నాయి. అందుకే నాకు పాట రాయాలనిపిస్తే వెంటనే రాసిస్తాను. ఏమైనా ఒక కొత్త థీసిస్ రాయాలంటే కొత్తగా రాసేస్తాను. ఒక కొత్త సిరీస్ తయారు చేయాలంటే తయారు చేసేస్తాను. ఆ రాత్రే లేచి రాస్తాను. రాత్రే లేచి. ఎందుకు? రేపు ప్రొద్దుట ఉంటానో లేదు తెలియదు. ఎవడు గ్యారెంటీ ఇస్తాడు నీ జీవితానికి? జీవ మరణము యెహోవా స్వాస్యము. హల్లెలూయా. దర్శనము నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దర్శనము నీ స్నేహితులను నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క గ్రంథాలయాన్ని నిర్ణయిస్తుంది. హల్లెలూయా. వాట్ సిడీస్ డూ యూ హ్యావ్ బ్యాక్ హోమ్? వాట్ మ్యూజిక్ ఆర్ యూ లిసనింగ్? నీ యూట్యూబ్ హిస్టరీ ఎలా ఉంది? నీ ఇన్స్టాగ్రామ్ హిస్టరీ ఎలా ఉంది? నీ ఫేస్బుక్ హిస్టరీ ఎలా ఉంది? అమ్మాయిని చూస్తా గడుపుతున్నావా రాత్రులు? లేకపోతే ఏమైనా నేర్చుకొని గడుపుతున్నావా? జస్ట్ థింక్ అబౌట్ దిస్ మ్యాన్. How is your Facebook history? How is your Instagram history? నీ గ్రంథాలయం అది ఇప్పుడు మారిపోయింది మనకి టర్మ్స్. విజన్ చూసెస్ యువర్ యూజ్ ఆఫ్ టైం. నీ సమయము వినియోగాన్ని నిర్ణయిస్తుంది. ఏం చేస్తున్నావు నీ సమయంతో? ఒకసారి ఆలోచించుకో. విజన్ చూసెస్ యువర్ ఎనర్జీ. మ్యాన్,
ఆన్ వాట్ ఆర్ యూ స్పెండింగ్ యువర్ ఎనర్జీ? కొంతమంది ఎక్కువ తినేసి వెళ్ళిపోతారు. ఏం ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి ఆలోచించి దానికి ఒక అరగంట తీసుకుంటారు. లిస్ట్ రాసి పెట్టుకుంటారు కొంతమంది. What are you using your energy on? Vision determines your movies. నువ్వు చూసే సినిమాలు నిర్ణయిస్తుంది. రొమాంటిక్ కామెడీ చూద్దాం అనుకుంటున్నావా? థ్రిల్లర్ చూద్దాం అనుకుంటున్నావా? ఇంకేమున్నాయి? డ్రామా చూద్దాం అనుకుంటున్నావా? ఇంకేం జానర్స్ ఉన్నాయి? సైన్స్ ఫిక్షన్ చూద్దాం అనుకుంటున్నావా? రియల్ లైఫ్ స్టోరీస్ చూద్దాం అనుకుంటున్నావా? రియల్ లైఫ్ డాక్యుమెంటరీస్ చూద్దాం అనుకుంటున్నావా? స్ట్రాటజిక్ మూవీస్ చూద్దాం అనుకుంటున్నావా? హల్లెలూయా. ఇంకా వెళ్దాం. దర్శనము నీ ప్రాధాన్యతను నిర్ణయిస్తుంది. నీ ప్రాధాన్యత. దర్శనము నీ యొక్క హాబీస్ని, నీ అలవాట్లను నిర్ణయిస్తుంది. ఏంటి నాకు ఇలా తిప్పడం అలవాటు, కొంతమందికి అలవాటు, ఇలా అనుకోవడం అలవాటు, జేబులో చేతి పెట్టుకోవడం అలవాటు. ఎందుకు? హల్లెలూయా. నీ ఆహారపు అలవాట్లను నిర్ణయిస్తుంది. అందుకే ఎవడైనా అనారోగ్యం కూడా నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఫుడ్ వలన. You need to maintain your diet, man. నీ హెల్త్ నువ్వు కాపాడుకోకపోతే ఎవడు కాపాడుతాడు? దర్శనము నీ దినచర్యను నిర్ణయిస్తుంది. దర్శనం నీ వైఖరి నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క భార్యను, భర్తను నిర్ణయిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటే వీళ్ళు ఒక ర్యాప్ సంఘాన్ని పెళ్లి చేసుకుంటే ఎలాగే? ఆవిడ ర్యాప్ పాడుతూ ఉంటుంది, తర్వాత నీకు ర్యాప్ అయిపోద్ది. విజన్ చూసెస్ యువర్ లైఫ్ ప్లాన్, నీ జీవిత ప్రణాళికను. విజన్ డిటెక్ట్స్ యువర్ వాల్యూస్. నీ విలువలేంటి? నాకేం విలువలు లేవండి అంటే నీకు దర్శనం లేదు. నీ దర్శనము నీ ధనాన్ని నువ్వు ఎలాగ వినియోగించాలో హల్లెలూయా నిర్ణయిస్తుంది. ఇంపాక్ట్ ఆఫ్ విజన్. దర్శనం యొక్క ప్రభావం ఏంటో చూద్దామా? రెడీ? రైట్. దర్శనము ఉద్దేశానికి స్పష్టతను ఇస్తుంది. దర్శనము దిక్సూచనిస్తుంది. డైరెక్షన్. నువ్వు ఎటు నడవాలి, ఎటు వెళ్ళాలి, నీ యొక్క జీవిత వైఖరి ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. దర్శనము ఎంపవర్స్ యు బియాండ్ యువర్ అసెట్స్. అంటే నీ తలాంతులు మించి నిన్ను శక్తివంతులుగా మారుస్తుంది. Hallelujah. I'm telling you, whatever I'm doing right now, I do not have enough talent inside me to do it. కానీ దేవుడు నాకు సాటి అయిన సహాయాలను ఇస్తాడు. ఎందుకో దర్శనానికి నేను లోబడ్డాను కాబట్టి. Hallelujah. Wise people make choices that protect their vision. జ్ఞానవంతులు వారి దర్శనాన్ని రక్షించే నిర్ణయాలు తీసుకుంటారు. బుద్ధిహీనమైనటువంటి నిర్ణయాలు తీసుకోరు. మై కేస్ క్లోజ్డ్. చూడండి, ఆలోచించండి. నీ నిర్ణయాలకు కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది. నువ్వు తీసుకునే నిర్ణయాలకి డైరెక్షన్ ఏంటి? నీ దర్శనమే. నువ్వేమవుదాం అనుకుంటున్నావు దాన్ని బట్టి నీ యొక్క నిర్ణయాలు ఉండాలి. ఉదాహరణకి మరియమ్మ ఎలిజబెత్ ఎందుకు కలిసింది? ఎందుకు? యేసయ్య యొక్క దర్శనాన్ని నెరవేర్చేవాడు ఎలిజబెత్ కడుపులో ఉన్నాడండి. నువ్వు ఎవరైతే ఫ్రెండ్స్ అనుకుంటున్నావో వాళ్ళ ఫ్రెండ్స్ కాదు.
గుర్తుపెట్టుకోది. నువ్వు ఎవరైతే నీ ఫ్రెండ్స్ అని చెప్పి అనుకుంటున్నావో వారు నీ ఫ్రెండ్స్ కాదు, వారిని టైం పాస్ బటానీస్. టైం పాస్ బటానీలు ఎక్కువైపోతే ఏమో తెలుసు, మన జేబు బాగా పెద్దగా అయిపోద్ది, బరువు ఎక్కిపోద్ది. ద పవర్ ఆఫ్ విజన్, దర్శనం యొక్క శక్తి. భవిష్యత్తు రాకముందే భవిష్యత్తును చూడటం దర్శనము. భవిష్యత్తు రాకముందే భవిష్యత్తును చూడటమే దర్శనము. నువ్వు నీ దర్శనాన్ని చూడాలంటే ఎక్కడికి పరిగెత్తాలని అవసరం లేదు. నువ్వు కూర్చున్నటువంటి కుర్చీలోనే కూర్చొని ఆలోచించవచ్చు. నేనేం చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పనిలో నుండి నేను ఏమి నేర్చుకుంటున్నాను, ఈ పని నా యొక్క భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఒకసారి ఆలోచించి. దర్శనం అంటే నీ లోకాన్ని నువ్వు ఎక్కువగా ఆశించుట. నీ లోకాన్ని నువ్వు ఎక్కువ ఆశించాలి. హల్లెలూయా. విశ్వాసముతో సాహసమైన అడుగులు వేయాలి. విశ్వాసముతో సాహసమైన అడుగులు వేయాలి నీ దర్శనం నెరవేర్చబడాలంటే. ఎక్కడికైనా తెగిస్తావా? ధైర్యవంతమైన తెగించే అడుగులు వేయాలి. హల్లెలూయా. నా ప్రాణము పోయిన నా దర్శనాన్ని నేను నెరవేరుస్తాననాలి. నీ ప్రాణాన్ని పణంగా పెట్టగలవా? నీ గురించి దాటి ఆలోచింప చేయగలగాలి. నీ గురించి దాటి ఆలోచింప చేయగలగాలి. అందుకే నేను ఎటువంటి ప్రసంగికులు తయారు చేద్దాం అనుకుంటున్నానంటే ఇటువంటి ప్రసంగికులు తయారు చేద్దాం అనుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత ఈ ప్రసంగాలు ఆగిపోకూడదు. నేను చనిపోయిన తర్వాత ఈ ఆలోచన ఆగిపోకూడదు. ఇట్ షుడ్ రన్. హల్లెలూయా. పరిమితం లేని చూపే దర్శనము. అన్లిమిటెడ్ సైట్, అన్లిమిటెడ్ సైట్, అన్లిమిటెడ్ సైట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఇంగ్లీష్ డెఫినేషన్ రాశాను దర్శనానికి. ద గ్రేటెస్ట్ లీడర్స్ లివ్ ఇన్ ద ప్రెజెంట్ బట్ ఫోకస్ ఇంటెన్స్లీ ఆన్ ది ఫ్యూచర్. ఎవరు? గ్రేటెస్ట్ లీడర్స్. ఇప్పుడు వరకు ప్రపంచంలో ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారందరూ కూడా అదే చేస్తారు. ప్రస్తుతంలోనే ఉంటారు కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కానీ ప్రస్తుతంలో భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. హల్లెలూయా. ఓకే, దర్శనాన్ని జన్మింప చేయటం ఎలా? దర్శనాన్ని జన్మింప చేయటం ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇదే ఫార్మాట్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ టెంప్లెట్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, దర్శనము స్పష్టముగా సులభంగా ఉండాలి. దర్శనం స్పష్టంగా సులభంగా ఉండాలి. ఆ విజన్ షుడ్ బి క్లియర్ అండ్ సింపుల్. చాలా క్లియర్గా ఉండాలి. కొంతమంది ఏం చేద్దాం అనుకుంటాం, ఆడి ఏం చెప్తున్నాడో సగం అర్థం కాదు మనకి. అలా ఉండకూడదు దర్శనం. స్పష్టంగా ఇప్పుడు చెప్పాను ఇందాక, ఈ సంఘం యొక్క దర్శనం కూడా చెప్పాను మీకు. అంటే ఇది నా దర్శనమే కాదు, సంఘానికి కూడా నేను ఒక దర్శనం కలిగి ఉన్నాను. ఆలోచించండి, ఎక్కడికి వెళ్ళాను. నేను ఒక స్కూల్ పెడతా, ఆ స్కూల్కి ఒక దర్శనం ఉంటుంది. ఆఫీస్ పెడతా, ఆఫీస్కి ఒక దర్శనం ఉంటుంది. సంఘం యొక్క దర్శనం ఏంటి అంటే, ఈ సంఘంలో ఎవరెవరైతే వస్తున్నారో ఈ సంఘంలో వచ్చేవారు ఎలా ఉండాలంటే వారికి జీవితం ప్రభావితంగా ఉండాలి. హల్లెలూయా. సింపుల్గా ఉండాలి, అంత సింపుల్. ప్రభావితమైన జీవితం. ప్రభావితం. నువ్వు చనిపోతే పుట్టాడండి, చక్కగా బిల్స్ కట్టుకున్నాడు, రెంట్ కట్టుకున్నాడు, మంచోడండి, చనిపోయాడు, అలా ఉండకూడదు. ఏం చావు రాయింది, ఏం జీవితం రాయింది.
జీవిస్తే ఇలా జీవించాలరా అని చెప్పుకోగలగాలి. న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చ్ మెంబర్స్ అందరికీ అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. దర్శనము సులభంగా అర్థం కావాలి. రెండో పాయింట్, ఎలాగ అర్థం కావాలండి? సులభంగా. షుడ్ బి వెరీ ఈజీ, అంతే. ఏదో అయిపోడు. సింపుల్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, సులభంగా అర్థం కావాలి. మూడవది, దర్శనము రాయబడాలి. రాయబడపోతే ఏమవుతుందో తెలుసా? మర్చిపోతాం. పుస్తకం కొనుక్కొని చక్కగా టైటిల్ పెట్టి నా దర్శనం అని చెప్పి నువ్వు రాయాలి. హల్లెలూయా. నాలుగోది, ఆ చిన్న వాక్యాన్ని నువ్వు చెప్పగలగాలి. రాసిన ఆ చిన్న వాక్యాన్ని ఇతరులతో చెప్పుకోవాలి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను. అరే వీడి దర్శనం నా దర్శనం లేదు, పద మనం ఇద్దరు కలిసి చేద్దాం అంటాడు. హల్లెలూయా. చెప్పకపోతే ఎలాగ అర్థమవుతుంది? నా ఐదవది, ఆ చిన్న వాక్యం బట్టి నువ్వు ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ చిన్న వాక్యం బట్టి నువ్వు ప్రణాళిక వేసుకోవాలి. ఆరవది, దర్శనాన్ని పునర్విమర్శ చేసుకోవాలి. అంటే యూనిట్ రివైజ్, కరెక్ట్గానే వెళ్తున్నానా లేదా. లాస్ట్ది, దర్శనాన్ని సరి చేసుకోవాలి. ఇవాల్యుయేట్, సరి చేసుకో, మళ్ళీ కరెక్ట్గా లేకపోతే సరి చేసుకో. మీకు కాంపనెంట్స్ ఆఫ్ విజన్ ఇచ్చి నేను ముగిస్తాను. 10 కాంపనెంట్స్ ఆఫ్ విజన్ రాశాను. ఈ వర్తమానం మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ వినండి. ఒకవేళ ఈరోజు ఆడియో బాగోకపోతే రేపు మళ్ళీ పెట్టబడుతుంది, దాన్ని మళ్ళీ వినండి. గో త్రూ దిస్ అగైన్ అండ్ అగైన్. కానీ ఆ 10 భాగాలకు వెళ్ళకముందు గుర్తుపెట్టుకోండి, నీ దర్శనం నెరవేర్చబడటానికి, అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ యువర్ విజన్ టు బి అచీవ్డ్, నెరవేర్చబడకుండా ఉండడానికి, నీ దర్శనం నెరవేర్చబడకుండా ఉండడానికి అన్నిటికన్నా గొప్ప శత్రువు ఎవరో తెలుసా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. మనమే, కానీ ఎలాగా? కరెక్టే చెప్పారు, మనమే, కానీ ఎలా? డిస్ట్రాక్షన్స్ ద్వారా. దేని ద్వారా? డిస్ట్రాక్షన్. సో ఆకర్షణ, డిస్ట్రాక్షన్ ఎప్పుడు కూడా అట్రాక్షన్గా ఉంటుంది. ఏమంటే ఎవరికైనా క్యారెట్ తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది? చెప్పండి, నిజం చెప్పండి. కానీ ఏదో ఆరోగ్యం? ఐస్ క్రీమ్ ఆరోగ్యం కాదు, క్యారెట్ ఆరోగ్యం. కానీ తినాలనిపించేది ఐస్ క్రీమ్. ఎందుకు? అది అనారోగ్యం కాబట్టి, దానికి బాగా షుగర్ వేసేస్తుంది కాబట్టి. ఏదైతే స్టెరాయిడ్లు బాగా ఎక్కించేస్తాడో అది మనకు బాగా ఆకర్షణీయంగా కనబడుతుంది. కానీ ఆరోగ్యకరంగా ఉంచేది క్యారెట్. కొన్నిసార్లు మన దర్శనంలో మనం అప్పుడే ప్రారంభమవుతాం. మీకు విషయం తెలుసు, అప్పుడు వరకు మనం ఎటువంటి అవకాశాలు రావు, అప్పుడు వరకు ఎటువంటి మార్గాలు తెరవబడవు. ఎప్పుడైతే మన దర్శనంలో నడవడం ప్రారంభిస్తామో అప్పుడే అవకాశాలు తెరవబడతాయి. అప్పుడే సాతాను గొప్ప ద్వారాలు తెరుస్తాడు. రా రా రా. అదేంటి, ఇప్పుడు వరకు తెరవబడినటువంటి అవకాశాలు అకస్మాత్తుగా ఎందుకంటే నువ్వు ఒక మార్గాన్ని పట్టుకున్నావు, ఆ మార్గాన్ని సాధిస్తా ఉంటే నువ్వు ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. అది వాడికి తెలుసు, అందుకే లాగుతాడు నిన్ను. పక్కోడి తిరిగి చెప్పండి, డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు అట్రాక్షన్స్. అమ్మాయిలు కూడా అట్రాక్షనే, అమ్మాయిలకి అబ్బాయిలు కూడా అట్రాక్షనే. దాన్ని కూడా మనం డిసిప్లిన్ చేసుకోవాలి. హల్లెలూయా. ఓకే, 10 దర్శనానికి కావలసిన 10 భాగాలు ఫాస్ట్గా చెప్తాను, ముగించేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ 5 minutes. దర్శనము స్పష్టంగా సులభంగా ఉండాలి. ఇందాక నేను చెప్పిందే, దర్శనము స్పష్టంగా సులభంగా ఉండాలి. రెండవది, దర్శనము దృశ్యరూపముగా ఊహాజనితంగా ఉండాలి. దృశ్యరూపముగా ఊహాజనితంగా, ఇట్ షుడ్ బి విజువల్ అండ్ ఇమాజినబుల్. ఉదాహరణకి నేను మీకు ఇప్పుడే సంఘం యొక్క దర్శనం చెప్పాను, దాన్ని మీరు ఊహించగలరు.
దాన్ని మీరు ఒక దృశ్య రూపంలో చూడగలరు. అర్థమవుతుందా? అలా ఉండాలి. దర్శనం అంటే కాపకమ్మ కబుర్లు. అప్పుడంటే ఆకాశం బాగా కిందకు ఉండేదండి, ఒక అవ్వ బాగా చీపులతో తుడుస్తుంది, ఫట్మని కొడితే ఆకాశం పైకి వెళ్ళిపోయింది, అలాంటి కబుర్లు వద్దు. దర్శనం చక్కగా ఊహాజనితంగా ఉండాలి. మూడవది, దర్శనము మార్పుపై కేంద్రీకరించాలి. ఇట్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ద చేంజ్. నువ్వు డిఫరెంట్గా ఏం చేస్తున్నావు? సంఘాన్ని నువ్వు స్టార్ట్ చేస్తే డిఫరెంట్గా ఏం చేస్తావు? అందరు చేసేటట్టు చేస్తాను, వద్దు. వాట్ కెన్ యూ డూ డిఫరెంట్లీ? నువ్వు ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో నువ్వు డిఫరెంట్గా ఏం చేస్తావు? మ్యాన్, ఐమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్, యూ విల్ బి పెయిడ్ ద హైయెస్ట్ ఇన్ యువర్ కంపెనీ. దర్శనము త్యాగాన్ని కోరుతుంది. దర్శనము త్యాగాన్ని కోరుతుంది. త్యాగం లేకుండా దర్శనం నెరవేర్చలేము. ఎందుకు? అట్రాక్షన్ అదే నీ త్యాగం. హల్లెలూయా. బిర్యానీ అదే నీ త్యాగం. డబ్బులు కొంచెం దాచుకుంటే రేపు పొద్దుట నువ్వు కావాల్సింది కొనుక్కోవచ్చు. నీ దర్శనానికి ఉపయోగపడేది. బిర్యానీ మీద ఖర్చు పెట్టేస్తే ఎలా? ఆరోగ్యం కాపాడుకుంటే డబ్బులు మిగులుతాయి. ఆరోగ్యం మీద ఖర్చు పెట్టేస్తే, అంటే అనారోగ్యం మీద ఖర్చు పెట్టేస్తే ఎలా? నీ దర్శనాన్ని ఎలాగా చేరుకుంటావు? ఐదవది, దర్శనము ఆశతో చెప్పబడాలి, ఆసక్తితో చెప్పబడాలి. యాక్చువల్లీ ఆశతో కదా, ఆసక్తితో. నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, అది ఉండాలి, కసి ఉండాలి, ఆ ఆసక్తి ఉండాలి. నువ్వు చెప్తున్న దర్శనంలోనే ఆసక్తి లేకపోతే వినేవాడు ఎలా వింటాడు? ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు చూడండి, ప్రభావితమైన జీవితం జీవించాలంటే ఎలా చెప్పాను అది? ఎందుకంటే నా గుండెల్లో నుంచి వచ్చింది అది, నా హృదయంలో నుండి వచ్చింది అది. ప్రభావితంగా చావాలి. హల్లెలూయా. నువ్వు చనిపోతే ప్రపంచం ఏడవాలి. అలాంటి చావు ఉండాలి మనకి. పాస్టర్ గారు ఏంటి ఎప్పుడు చావు గురించి చెప్తారు? ఎందుకంటే డెఫినెట్గా ప్రతి ఒక్కటి చావాల్సిందే. అందుకే ఎప్పుడు చావు గురించి చెప్తాను నేను. నువ్వు నిరంతరం జీవిస్తున్నావు, నమ్మద్దు అది. డెఫినెట్గా నువ్వు చావాల్సిందే. అందుకే నీ చావు గురించి ఆలోచించాలి. ప్రతి నాయకుడు ఎప్పుడు చావు గురించి ఆలోచిస్తాడు. వాడు ఎలా బ్రతకాలని ఆలోచించాడు, చావు ఎలా చావాలరా బాబు నేను అని ఆలోచిస్తాడు. సో గుర్తుపెట్టుకోండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. హౌ ఇంపాక్ట్ఫుల్ ఇట్ కెన్ బీ. దర్శనము వ్యక్తిగతంగా ఉండాలి. వ్యక్తిగతంగా కాపీ కొట్టదు దర్శనాన్ని. నీలో మంట రేపాలి. హల్లెలూయా. కాపీ పేస్ట్, కంట్రోల్ సి కంట్రోల్ వి. డోంట్ డూ కంట్రోల్ సి కంట్రోల్ వి. కొంతమంది కంట్రోల్ ఏ కంట్రోల్ సి కంట్రోల్ వి, అసలు వద్దు అది. హల్లెలూయా. దర్శనము చెప్పబడుతూనే ఉండాలి. ఇప్పుడు ఎన్నిసార్లు విన్నారు ఈ సంఘం యొక్క దర్శనం? వెంటనే ఉంటారు. ఇక్కడ ఉన్నంతసేపు నేను అదే మాట్లాడతాను, ఇంకో దగ్గరికి వెళ్తే ఆ దర్శనం మాట్లాడతాను. హల్లెలూయా. ఏమండి, చెప్పబడుతున్నాడు. ఎప్పుడు ఒక్కరోజు చెప్పేసి నువ్వు ఆపేసావంటే రిలాక్స్ బ్రదర్, ఆ దర్శనం నీది కాదు, రిలాక్స్ అయిపోయావు. ఇంకా చెప్పబడుతూనే ఉండాలి దర్శనం. దర్శనము నాయకుడిని నిర్వర్తింపబడి ఉండాలి. అంటే నాయకుడి యొక్క పర్సనాలిటీ ఉండాలి దానిలో. అర్థమైందా? అంటే ఎందుకంటే అప్పుడే అది అథెంటిక్ అవుతుంది, అప్పుడే అది రియల్ అవుతుంది. ఏమంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అలా నడిస్తే బాగుంటుంది, నువ్వు అలా నడిస్తే ఎలా ఉంటుంది? కామెడీగా ఉంటుంది, ఎక్కడో సెగడ్లు వచ్చినట్టు ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది పాయింట్. ఇప్పుడు నేను చెప్పింది అది, దీని అర్థం. హల్లెలూయా. ఆయన ఆ సినిమా పాటల్లో అలాంటి బట్టలు వేసుకుంటే వాడు నువ్వు రోడ్డు మీద వేసుకుని తిరిగి అలాంటి బట్టలు వద్దు. అందుకే నువ్వు నీలా ఉండాలి. ఎలా ఉండాలి? నీలా ఉండాలి. పక్కోడిని కాపీ కొట్టదు. 9వ పాయింట్, దర్శనము వివరముగా కాక విశాలముగా ఉండాలి. దిస్ బిగ్ డిఫరెన్స్. వివరముగా అంత డీటెయిల్స్ వద్దు, విశాలంగా ఉండాలి.
చూడండి సింపుల్. లివింగ్ లైఫ్ ఎఫెక్టివ్లీ. చూడండి సింపుల్. మూడు పదాల్లో సంఘాన్ని నిర్ణయించేశాను. మూడు పదాల్లో. ఎందుకు వెళ్తున్నావు సంఘానికంటే నా జీవితాన్ని నేను ప్రభావితంగా జీవించడానికి వెళ్తున్నానని చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడ విన్నారు అసలు సంఘానికి ఒక దర్శనమా? అదేంటండి సంఘం అంటే అంతా యేసు ప్రభు గురించి. యేసు ప్రభువే, యేసు ప్రభు చెప్పిన మాటలే ఇప్పుడు అది చెప్పాను. మార్తా. దట్ ఈస్ వాట్ మేక్స్ దిస్ చర్చ్ authentic. That is what makes this church run even there is no place for this church to run. స్థలంతో పని లేదు మనకి. హల్లెలూయా. వివరంగా కాక విశాలంగా ఉండాలి. అందరూ చెప్పండి విశాలంగా ఉండాలి. ఇట్ షుడ్ బి బ్రాడ్. 10వ ఆఖరిది, దర్శనము సవాలుగా ఉండాలి, అసాధ్యానికి దగ్గరగా ఉండాలి. ఎలా ఉండాలండి? అసాధ్యానికి దగ్గరగా. అంటే బ్రదర్ నీ దర్శనం ఏంటి బ్రదర్? నేను బ్రదర్ ఏం లేదు బ్రదర్, ఒక 10,000 ఉద్యోగం చేస్తూ హ్యాపీగా గడిపేయాలో అదే నా దర్శనం. అది దర్శనం కాదు. సవాలు ఉండాలి నీ దర్శనంలో. అరే ఇలా చేయగలమా? చేసి చూపించాడు రా. అసలు అది అసాధ్యం అనుకున్నాను కానీ చేసి చూపించాడు. అది దర్శనం. హల్లెలూయా. రీసెంట్గా మనం స్కూల్ పెట్టాం. సాధారణంగా ఈ మినిస్ట్రీ విషయాలు ఎప్పుడు చర్చలో చెప్పను, ఎందుకంటే ఎందుకు అనవసరం డిస్ట్రాక్షన్ అని. కానీ ఇది జస్ట్ బికాజ్ ఇట్స్ కాంప్లిమెంటింగ్ ఐ వుడ్ లైక్ టు సే. స్కూల్ పెట్టడానికి నాకు తెలిసి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సీమింగ్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ స్కూల్ ఎక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది మారుమూల ప్రాంతం అనమాట. అక్కడికి ఎవడు వెళ్ళడు, పోలీసుడు కూడా ఎప్పుడు రాడు. అలాంటి ప్రాంతానికి నేను ఎంచుకొని అక్కడ విద్యని వైద్యాన్ని అందించాలన్న కోరికతో ఒక దర్శనంతో అక్కడ స్థలం కొని అక్కడ ఒక బిల్డింగ్ కట్టి అక్కడ స్కూల్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాను. అది ఊహకి అసాధ్యంగా అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే ఫస్ట్లో మా నాన్నగారికి చెప్పాను, ఆసక్తితో చెప్పాను ఇక్కడ నేను స్కూల్ పెడతాను, ఆసక్తితో మన సంఘానికి చెప్పాను, అందరూ ఏం పెడతాడులే ఇవన్నీ అయ్యేనా. ఇప్పుడు దగ్గర 70 పై మందే స్టూడెంట్స్ ఆల్రెడీ 3 నెలల్లోనే జాయిన్ అయిపోయారు. ఇక్కడ కూర్చున్నారు ఒక టీచర్. హల్లెలూయా. దానిలో సవాల్ ఏంటో తెలుసా? అంత మారుమూల ప్రాంతంలో కూడా మనం పెట్టడానికి చాలా ఇబ్బందులు. బట్ డిడ్ వి డూ ఇట్ ఆర్ నాట్? మొన్నే డిఓ ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ కొట్టించుకొని వచ్చాను. హల్లెలూయా. సవాల్ ఉండాలి దానిలో. దర్శనానికి సవాల్ ఉండాలి. చేసి చూపిస్తాను చూడు నేను అనాలి. ఏంటి నీలో ఉన్నటువంటి కసి ఏంటి? నీలో ఉన్నటువంటి ఆ యొక్క దర్శనం ఏంటి? రగలాలి నీ మనసు. హల్లెలూయా. పరిగెట్టుకు వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి. ఆమేన్. జాగ్రత్త వినండి. అసాధ్యంగా అనిపించాలి అంతేగాని అసాధ్యం కాదు అది. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న విషయాలు. లాస్ట్ ఐ వాంట్ లీవ్ యూ విత్ వన్ అడ్వైస్. చిన్న విషయాల్లోని విశ్వాసాన్ని అయితే చూపించండి. పెద్ద విషయాలు ఆటోమేటిక్గా అవి పనిచేస్తాయి. చిన్న విషయాల్లో ఇందాక కూడా నేను సంఘానికి వచ్చిన వెంటనే అక్కడ ఒక లైట్ వేయలేదన్నమాట. అంతే, ఒక చిన్న లైటు వచ్చిన వెంటనే ఫస్ట్ నేను చూసింది అదే, లైట్ వేయలేదు. అప్పుడు ఆ కుర్రోడితో చెప్పాను నేను, రే ఆ ఒక్క స్విచ్ నీ జీవితాన్ని మారుస్తుందో తెలుసా అని చెప్పా. అంత చిన్న విషయం నిన్ను ఎక్కడికో తీసుకువెళ్తుంది. వాడు కూడా చిన్న విషయమే కదండి ఏముంటుంది దాన్ని అని. ఆ చిన్న విషయంలో గొప్ప విజయం ఉంటుంది. బిలీవ్ మీ. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ యొక్క సాయంకాలం వేళ దేవ దర్శనము దేవోక్తి గురించి మేము తెలుసుకొని ఉన్నాం నైనా. దేవ యొక్క దర్శనాన్ని ఎలా సాధించాలో,
నీవు వివరణ ఇచ్చినందుకు వందనాలు. దేవుని యొక్క దర్శనాన్ని నాయనా మా హృదయంలోనైనా నీవు రగిలింప చేయము దేవా. ఈ యొక్క దర్శనాన్నినైనా మేము కలిగినటువంటి ఈ యొక్క దర్శనాన్ని దేవా, దాన్ని భౌతికంగా దాని రియల్ టైం ఎగ్జిస్టెన్స్లో తీసుకురావడానికి సహాయం చేయమయ్యా దేవా. ఈ యొక్క విశ్వాసముతో మేము దాన్ని పలుకుతున్నాం ప్రభువా. నీవు మాకు కలిగినటువంటి మాలో కలిగించినటువంటి ఈ ఆశని మేము నెరవేర్చడానికి సహాయం చేయము యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము దేవ. ఇక్కడ ఎవరెవరైతే చేరి ఉన్నారో, ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి నీ యొక్క వాక్యం విని ఉన్నారో దేవా, ఈ యొక్క వాక్యం చేత వారు ప్రభావితమై అయి ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాం ప్రభువా. దేవా, ఈ యొక్క సమయాన్ని వారు కేటాయించి వచ్చారు దేవా. ఈ కేటాయించబడినటువంటి యొక్క సమయాన్ని దేవా వారు గౌరవించి ఇక్కడ ఏదైతే నీవు వారితో మాట్లాడావో ఈ యొక్క స్థలం నుండి వారు ఇంటికి తీసుకొని వెళ్ళి దాన్ని ఒక గొప్ప వృక్షంగా మార్చడానికి సహాయం చేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.